అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి పంది మెదడును తినాలని కోరిక పుట్టింది. అయితే పందిని చంపి తినగలిగే శక్తి నక్కకు లేదు. నక్క అసలే జిత్తులు మారి. దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అడవిరాజు సింహం దగ్గరకు వెళ్ళింది. రాజా, మీకు పంది మాంసంతో విందు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కాదనకూడదు. అలాగే మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి అని అడిగింది. నక్క పంది మాంసంతో విందు అనగానే సింహానికి నోరూరింది. ఇక ఏమీ ఆలోచించకుండా సరేనని ఒప్పుకుంది. నక్క ఒకరోజు పంది దగ్గరకు వెళ్ళింది. నిన్ను అడవికి రాజును చెయ్యాలనుకుంటున్నాను. నేను చెప్పినట్టు చేస్తే నువ్వే ఈ అడవికి రాజువి కావచ్చు అని ఆశ పెట్టింది. తెలివి తక్కువ పంది ఆ మాటలను నమ్మింది. వెంటనే నక్క వెంట వెళ్ళింది. పందిని నక్క సరాసరి సింహం దగ్గరకు తీసుకెళ్ళింది. పంది భయపడింది. వణుకుతూనే సింహం దగ్గరకు నడిచింది. వెంటనే సింహం పంది మీదకు దూకబోయింది. పంది తప్పించుకుని పారిపోయింది. నక్క మరలా పంది దగ్గరకు వెళ్ళింది. ఎందుకు పారిపోయి వచ్చేశావు అని అడిగింది నక్క. సింహం నన్ను చంపబోయింది, అందుకే తప్పించుకుని వచ్చేశాను అని చెప్పింది పంది. సింహం నిన్ను చంపడానికి రాలేదు, కాబోయే రాజు కదా అని నిన్ను కౌగిలించుకొని అభినందించడానికి వచ్చింది. నువ్వు అనవసరంగా భయపడ్డావు అని పందికి సర్ది చెప్పి దానిని మళ్ళీ సింహం దగ్గరకు తీసుకెళ్ళింది నక్క. సింహం దగ్గరకు వెళ్ళిన తరువాత పందిని తల వంచి నమస్కరించమని చెప్పింది నక్క. పంది తల వంచగానే సింహం దానిని చంపేసింది. వెంటనే పంది మాంసాన్ని తినబోయింది సింహం. నక్క అడ్డుపడి పంది మాంసాన్ని స్నానం చేసి వచ్చి తినాలి అని చెప్పింది. అలాగేనని వెళ్ళింది సింహం. అది స్నానం చేసి వచ్చేలోపుగానే పంది మెదడును తినేసింది నక్క. సింహం వచ్చి పంది మెదడు ఏదని అడిగింది. రాజా, ఆ పందికి మెదడే ఉంటే 2 సార్లు నా మాటలు నమ్మి మీ దగ్గరకు ఎందుకు వస్తుంది అని అంది నక్క. నిజమే, దానికి మెదడు ఉంటే నా దగ్గరకు వచ్చి ఉండేది కాదు అనుకుంది సింహం. సింహం మాంసం తినడానికి మొదలు పెట్టింది. ఈలోగా నక్క నెమ్మదిగా బయటకు జారుకుంది. నక్క ఆ విధంగా పంది మెదడును తినాలనే కోరికను తీర్చుకుంది.